అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారము. మానవ జాతి మనుగడికే ప్రాణం పోసింది మగువ. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ. కలకంటి కంట కన్నీరు కొరిగిన తొలగిపోవురా సిరులు, తరిగిపోవురా భాగ్యాలు. ఇవి ఆనాటి సూక్తులు, ఈనాటి ఆచరణ. ఈసారి ఈ మహానాడు స్త్రీ శక్తి నినాదంతో మహిళా సాధికారితకు మరింత బలం చేకూర్చే దిశగా నిర్ణయించడం చాలా చాలా సంతోషంగా ఉంది. మహిళలను ఓటు బ్యాంకుగా కాదు, సమాజానికి శక్తిగా చూపించిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలకు గౌరవం, మహిళలకు హక్కులు, సమాజంలో సమాన స్థానం కల్పించాలనే ఆలోచనలకు కూడా పునాది వేసిన మహానేత మన స్వర్గీయ శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారని తెలియజేస్తున్నాను. 4 దశాబ్దాల క్రితమే మహిళల అభ్యున్నతి గురించి ఆలోచించిన దూరదృష్టి గల నాయకులు మన అన్న ఎన్టీఆర్ గారు. మహిళల గౌరవాన్ని ఇంటి గుమ్మం దాటించి సమాజ శిఖరాలపైకి నిలబెట్టిన చరిత్ర మన అన్న ఎన్టీఆర్ గారిది. మహిళల ఉన్నత విద్యల కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఆడబిడ్డలకు చదువు అంటే ఒక అవకాశమే కాదు, ఒక హక్కు అని తెలిపారు. 1986లో ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కును ఇచ్చి అమ్మాయి అంటే భారం కాదు, వారసత్వం అని నిరూపించినటువంటి వ్యక్తి. మహిళలకు ఆస్తిపై హక్కు అంటే కేవలం ఆస్తి కాదు, అది ఆమె గౌరవం, భద్రత, భవిష్యత్తుకు భరోసా. మహిళలను సమాన హక్కులతో ముందుకు తీసుకెళ్లిన గొప్ప ఆలోచన ఇది. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు స్థానిక సంస్థలో 9% మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళా నాయకత్వానికి కొత్త జారి చూపించారు. ఈనాడు ఆయన ఆశయాలను అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్లు కల్పించి మహిళలను నాయకత్వ స్థాయికి తీసుకువచ్చారని కూడా తెలియజేస్తా ఉన్నాను. జాతీయ స్థాయిలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు తెలుగుదేశం పార్టీ నిరంతరం మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. మహిళల బలపడితే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే మహిళల ఆరోగ్యం, విద్య, ఉపాధి, భద్రత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. మహిళలను ఆధారపడే స్థితి నుంచి ఆధారంగా నిలిచే స్థాయికి తీసుకెళ్లడమే మన చంద్రన్న లక్ష్యం అని తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తూ 12 లక్షల స్వయం సహాయక సంఘాలు, 1 కోటి మంది సభ్యులు, 20,000 కోట్ల రూపాయలతో పొదుపు, 35,000 కోట్ల రూపాయలతో బ్యాంకు రుణాలు, ఒక్కో సంఘానికి 20 లక్షల మేరకు అర్హత. ఒకవైపు చిన్న సంఘాల నుంచి రుణాలైతే మరోవైపు CIF, శ్రీనిధి, ఉన్నతి లాంటి పథకాల ద్వారా షూరిటీ లేని రుణాలు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సంఘాల ద్వారా పొదుపు చేసి బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తూ ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అవ్వాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా కావాలన్నదే ఆయన 2047 విజన్ అని తెలియజేస్తా ఉన్నారు. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ అనేది ఒక స్లోగన్ కాదు, ఇది మన అధినేత గారి లక్ష్య సాధన. ప్రతి కుటుంబంలోనూ ఒక మహిళా వ్యాపారిగా తీర్చిదిద్దే దిశగా కుటుంబం ఆదాయం ఒక వ్యక్తిపై ఆధారపడకుండా మహిళలను కూడా ఆర్థిక భాగస్వామిగా మార్చే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. దీనికోసం వ్యాపార నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ సపోర్ట్, డిజిటల్ లావాదేవీలపై అవగాహన, అలాగే MSMEలకు 35% రిజర్వేషన్లు అమలు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చిన్న వ్యాపారాల వద్దనే ఆగిపోకుండా మధ్యతరగతి, పెద్ద స్థాయి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా అవకాశాలు చూపిస్తున్నారు మన చంద్రన్న. Our CBN goal is to build modern global style of outlets for SHC products. మనందరికీ తెలుసు, ఆడపడుచుల చేతికి లక్షల పెట్టుబడులు ఇచ్చింది మన చంద్రన్న అయితే ఆడపడుచుల చేతికి సంకెళ్ళు వేసింది జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను. దీపం 2 పథకం ద్వారా మహిళలకు వంటింటి కష్టాలు తీర్చినటువంటి నాయకుడు మన చంద్రన్న. అమ్మఒడి అని చెప్పి ఒక బిడ్డకే పరిమితం చేసి
అమ్మలకు కడుపు కోతను మిగిల్చింది జగన్ రెడ్డి అయితే, తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేసి పిల్లలకు విద్యకు అండగా నిలుస్తుంది మన లోకేష్ అన్న. ఆనాడు జననీ సురక్ష పెట్టిన, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇచ్చిన, ఆడపిల్లలకు ఉచిత సైకిల్స్ ఇచ్చిన, పసుపు కుంకుమం కింద 10,000 రూపాయలు ఇచ్చిన, పెళ్లి కానుకలు ఇచ్చిన, షీ ఆటోస్, మహిళా కండక్టర్లు, డ్రైవర్లను నిర్మించిన, అదేవిధంగా మహిళా కమిషన్ను ఏర్పాటు చేసిన, ఆనాటి నుంచి ఈనాడు స్త్రీశక్తి పథకాలు పెట్టిన, మహిళ అంటే వ్యక్తి కాదు ఒక శక్తిగా భావించి ప్రోత్సహించినటువంటి నాయకుడు మన చంద్రన్న అని తెలియజేస్తూ, ఇది ప్రపంచం మొత్తం అంగీకరించినటువంటి సత్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047లో ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా కావడం తథ్యం 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 అని తెలియజేస్తూ, నవశకానికి నాంది పలికే తొలి మెట్టుగా ఈ మహానాడు 2026గా నిలబడుతోంది. శ్రీశక్తి అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి పునాది అని ఈ మహానాడు స్పష్టం చేస్తోంది. ఈ తీర్మానాన్ని బలపరిచేందుకు నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మన అన్న లోకేష్ గారికి, పెద్దలకు, సింగనమల నియోజకవర్గ ప్రజలకు, మహిళా లోకానికి కూడా పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. మహిళా రిజర్వేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా సాధికారతకు చారిత్రాత్మక మైలురాయి నారీ శక్తి వందన్ అధినియం. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించి వారిని రాజకీయాల్లో నిర్ణయాల్లో సమాన భాగస్వాములుగా నిలబెట్టడమే ఈ చట్టం యొక్క లక్ష్యం. ఇది కేవలం సంఖ్యాపరమైన మార్పు కాదు, దేశ విధానాలలో మహిళల స్వరం బలపడేలా చేసే ఒక కీలక సంస్కరణ. దేశ జనాభాలో సగం మంది మహిళలకు సమాన రాజకీయ అవకాశాలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశము. మన దేశంలో మహిళ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని నమ్మిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటి వ్యక్తి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళల సంక్షేమం మీద చేసే ఖర్చు అనేది ఒక ఖర్చు కాదు, అది దేశ భవిష్యత్తుకు చేసే పెట్టుబడిని గుర్తించిన ఒక విజనరీ లీడర్ మన నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళా సాధికారత అంటే విద్య, వైద్య రంగాలలో, విద్యా ఉద్యోగాలలో మహిళలకు కొంతమేర అవకాశాలు కల్పించి మహిళలకు ఆర్థికంగా, రాజకీయ స్వేచ్ఛలతో పాటు ఆలోచనాపరమైన స్వేచ్ఛా నిర్ణయాలతో స్వేచ్ఛ గౌరవం ఉండాలని నమ్మిన వ్యక్తి మన యువ నాయకులు నారా లోకేష్ గారు. ఆ రోజు అన్న ఎన్టీఆర్ స్థానిక సంస్థలలో 9% వాటా కానించి, ఆడపిల్లలకు ఆస్తి హక్కు కానించి, ప్రభుత్వ రికార్డులో తండ్రితో పాటు తల్లికి కూడా పేరు రాయాలనడం కానించి, మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం కానించి, వితంతు పింఛన్లు కానించి, మహిళా డైరీ సహకార సంఘాలు ఏర్పాటు చేయడంతో మహిళల ఆత్మగౌరవాన్ని, విద్యా సంక్షేమం, భద్రత మరియు ఆర్థిక స్వాతంత్రాల పట్ల అన్న ఎన్టీఆర్ గారి యొక్క నిబద్ధత మనందరికీ తెలుసు. నేటి తరం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క నిబద్ధతను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తూ మహిళల యొక్క గౌరవాన్ని పెంచారు. దేశంలో తొలి దళిత స్పీకర్గా శ్రీమతి ప్రతిభాబాతి గారిని నియామకం కానించి, స్థానిక సంస్థల్లో ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ పెంచి మహిళా కమిషన్ని ఏర్పాటు చేసి, ఏదైనా పేదలకు ఇల్లులు ఇవ్వాలంటే అది మహిళ పేరు మీద ఇచ్చేటట్లు మార్పు చేసి ఈరోజు రేషన్ కార్డు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మహిళల మీద ఉన్న నిబద్ధతే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిగా డ్వాక్రా ఏర్పాటు కానించి, ఆ రోజు దీపం పథకం ద్వారా ప్రతి ఒక్క పేద గృహిణికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. అలాగనే ఒక వినూత్న పద్ధతిలో ఆ రోజుల్లో ఆర్టీసీలో డ్రైవర్లకు, కండక్టర్లకు మహిళలను తీసుకున్నారు. ఇవన్నీ మహిళా పక్షపాతిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీపం 2.0 కింద 3 సిలిండర్ ఉచితంగాని, మహిళలకి బస్సుల్లో ఫ్రీ గాని, తల్లికి వందనం ద్వారా మహిళా ఆడపిల్లలు స్కూల్ డ్రాప్అవుట్స్ కాకుండా ఈరోజు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ అనేది ప్రభుత్వాలు చేపట్టాల్సిన సంక్షేమమో లేదో బాధ్యతనో కాకూడదు, దాన్ని మహిళల హక్కుగా భావించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 48% ఉన్న మహిళలకి జీడిపి కేవలం 18%గా చూపిస్తున్నారు. దీనికి కారణం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో మహిళలు పనిచేస్తున్నారు, వాళ్ళ కష్టాన్ని లెక్కించడం లేదు. అది మొత్తం కలిపితే ఈ యొక్క జీడిపి అనేది 30% వరకు చేరే అవకాశం ఉంది. ఈరోజు ఆ రోజు 96లో దేవగౌడ గారిని ప్రవేశపెట్టిన తొలి మహిళా బిల్లు కాడి నుంచి మళ్ళా 98 నుంచి 2003 వరకు వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మహిళా బిల్లుకు సపోర్ట్ చేస్తూ ఉంది. నిన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు కూడా తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఈరోజు ఈ మహిళా బిల్లును స్త్రీశక్తిలో భాగంగా తీర్మానాన్ని బలపరిచే ముందు ఈ కార్యక్రమానికి ముందుగానే మన నాయకుడు నారా లోకేష్ గారు రాబో ఎన్నికల్లో 33% రిజర్వేషన్ మహిళకు కేటాయిస్తాము, మహిళా క్యాండిడేట్లను ఎంపిక చేసేటప్పుడు 33% రిజర్వేషన్ ప్రకటిస్తామన్నందుకు ఇక్కడున్న మహిళా శాసనసభ్యులందరూ ఒక్కసారి నిలబడి నారా లోకేష్ గారికి అలాగనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటారని కోరుకుంటున్నాను. చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మహిళలే కాదు, ఇక్కడున్న మా సోదరులు కూడా అందరూ లేచి ఈ యొక్క 33% పార్టీ నిర్ణయానికి వారి సంపూర్ణ మద్దతు కూడా ఈరోజు తెలియజేసుకున్నందుకు ఇక్కడున్న ప్రతి ఒక్క సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మా నాన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అగ్రకులాలు కులం పేరిట దోపిడీ చేస్తుంటే బడుగు బలహీన కులాలు రిజర్వేషన్లు కోరడం తప్ప అని ప్రశ్నించిన వ్యక్తి శక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, ఎన్టీఆర్ అంటే మామూలు అక్షరాలు కాదు, అవి మంత్రాక్షరాలుగా మనం చెప్పుకోవచ్చు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి మనకు స్వాతంత్రం, మన భారతదేశానికి స్వాతంత్రం 1947లో వస్తే తెలుగు రాష్ట్ర ప్రజలకు స్వాతంత్రం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే, తెలుగుదేశం స్థాపించిన తర్వాతే వచ్చిందన్న విషయాన్ని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఏ పార్టీలోనూ భారతదేశంలో ఎన్నో పార్టీలు చూసాం, మన రాష్ట్రంలో కూడా ఎన్నో పార్టీలు చూసాం, కానీ మన తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తే అధినేత అని సృష్టించి ప్రకటించి వాళ్ళ నిర్ణయాలను కట్టుబడిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మన కార్యకర్తలే మనకు బలగం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి మన యువ నాయకుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు టెక్నాలజీని ఉపయోగించి మరి ఈరోజు ఎంపీలను ఎమ్మెల్యేల అభ్యర్థులని ఎవరు ప్రకటించారు, ఎవరు డిసైడ్ చేశారంటే IVRS కాల్స్ పెట్టి మన తెలుగుదేశం కార్యకర్త అధినేతని మరి నిర్ణయించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అలాగే పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన మన కార్యకర్తలకు అగ్రతాంబూలం వేస్తుంది మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. జెండా మోసిన కార్యకర్త కృషి చేసి రాబోయే ఏ ఎన్నికల్లో అయినా వారికి ప్రాధాన్యత ఇస్తానని ఇప్పటికే నారా లోకేష్ బాబు గారు తేల్చి చెప్పేశారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఒక పొలిటికల్ యూనివర్సిటీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మందిని ముఖ్యమంత్రులుగా చేసింది, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, రాజకీయ ఉద్దండులుగా తీర్చిదిద్దిన పార్టీని మన తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఒక సామాన్యమైన కార్యకర్త శ్రీదేవి గారు, చిరంజీవి గారు, ఇలా ఎంతో మంది ఉదాహరణలు కూడా ఉన్నాయి. మరి కాలువ శ్రీనివాసులు గారు అలాంటి వారికి ఎంతో మందికి పోలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం ఇచ్చిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనే విషయం కూడా తెలియజేస్తున్నా. ఇలా సామాన్యులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా మరి చేసిన పార్టీనే మన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి టీడీపీలోనే మహిళా సాధికారత పుట్టిందన్న విషయం తెలుసు. అన్న నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో
మహిళలకు హక్కు కల్పించారు. అంతేకాకుండా మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చారు. మరి మహిళా పక్షపాతి మన చంద్రన్న అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి తల్లి పడుతున్న కష్టాలు కళ్ళారా చూసిన వ్యక్తి మన చంద్రన్న. మరి దీపం 1 కావచ్చు, దీపం 2 కావచ్చు, ఆదరణ కావచ్చు, అదే విధంగా మహిళలకు అన్ని రంగాల్లోనూ ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల్లో, తెలుగు రాష్ట్ర మహిళల్లో ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు, అంతర్జాతీయ స్థాయి వరకు మహిళలు అగ్రగామిగా తెలుగు రాష్ట్ర మహిళలు ఉన్నారు అంటే ఆ విజనరీ లీడర్ మన చంద్రన్న అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు మన కార్యకర్త గ్రామాలు లేకపోయినా, మండలాలకు పోయినా, ఇతర రాష్ట్రాలకు పోయినా, ఇతర దేశాలకు పోయినా సగర్వంగా గౌరవించేది తెలుగుదేశం కార్యకర్త అంటే అభిమానిస్తారు, గౌరవిస్తారన్న ఏకైక పార్టీ కార్యకర్త అంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి నిజంగానే మా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఎన్టీఆర్ గారి ఆశయాలను, తండ్రి గారి అనుభవాలని, మరి తల్లి నేర్పిన క్రమశిక్షణతో మా యువగలం, మా సోదరుడు, మహిళా లోకం, మహిళా శక్తి తెలిసిన వ్యక్తి మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మమ్మల్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తూ, మహిళా సాధికారత కోసం మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాలేవు అయినా మా యువగలం అధినేత, మన యువగలం అధినేత ఒక్కటే చెప్పారు, స్త్రీ శక్తి ఆగకూడదు, తల్లికి వందనం ఆగకూడదు, మరి దీపం 2 ఆగకూడదు. మరి ఈరోజు ఏ పార్టీ రాష్ట్ర భారతదేశంలో ఏ పార్టీ కూడా తీసుకొని నిర్ణయం, మరి ఈరోజు మా లోకేష్ బాబు గారు తీసుకున్న మహిళలకు 33% రిజర్వేషన్ మరి ఇస్తున్నట్లుగా ప్రకటించడం, సార్ ఆంధ్రప్రదేశ్లో మహిళలందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఒక పక్క మహిళా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు అన్ని రంగాల్లో మహిళలకు నిజంగా ఆయనతో పాటు క్యాబినెట్లో ఉన్నందుకు నిజంగా మాకు చాలా గర్వంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సార్. దానితో పాటు మరి కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్యకర్తల సంక్షేమం ఏ పార్టీ కూడా చూడదు. మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమం కోసం మరి ఈరోజు మరి 100 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే కార్యకర్తకు అనుకోకుండా జరగరాంది జరిగితే మరి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మన కార్యకర్త పిల్లలకు ఉన్నత చదువులు కల్పిస్తున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా మన కార్యకర్తల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఈరోజు నిజంగానే మనం గొడ్డలి పార్టీని చూసాం, గొడ్డలి పార్టీ కార్యకర్తలను చూసాం. గొడ్డలి పార్టీ అధినేత కార్యకర్తలతో పని చేయించుకున్నాడు, జేజేలు కొట్టించుకున్నాడు, ఫ్లెక్సీలు వేయించుకున్నాడు. మరి కార్యకర్తలను రెచ్చగొడుతూ ఒక పార్టీ అధినేత రపరపా నరికితే ఏంటి అని వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా ఈరోజు గొడ్డలి పార్టీ తయారు చేసింది. గొడ్డలి పార్టీ సిద్ధాంతం ఒకటే, చాకరీ చేసే సంతతిస్తారు, పాదాలు ఒత్తితే బాగుందంటారు, ఎదురు తిరిగితే ఏకేస్తారు, హక్కులు అడిగితే తొక్కేస్తారు, ప్రశ్నిస్తే చంపేస్తారు. ఆ పార్టీ సిద్ధాంతం అది. మన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మన కార్యకర్తలు క్రమశిక్షణగా భావితరాల భవిష్యత్తుకు పునాదులుగా మారుస్తుంది మన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మన కార్యకర్తలు వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని త్రిబుల్ సిస్టాన్ని పెట్టి ఈరోజు మరి మన కార్యకర్తల్ని ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలి, ప్రతి కార్యకర్తని ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారు, మన యువగలం అధినేత నారా లోకేష్ గారి సంకల్పము, లక్ష్యం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్.